This is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. ఇవాళ డిస్కషన్ చేసేటటువంటి టాపిక్లో ట్రిగ్నామెట్రీ క్లాస్ 2 గురించి కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది ఒక 20 సెకండ్స్ క్లియర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో అక్యూట్ యాంగిల్ పైన రెండు సైడ్స్ డిఫైన్డ్ అవుతాయి. ఒక రైట్ యాంగిల్ పైన మరో సైడ్ డిఫైన్డ్ అవుతుంది. వీటి యొక్క కాంబినేషన్లో పైథాగరస్ ఫార్ములా ఉంటుంది. ఆ పైథాగరస్ తర్వాత ట్రిగ్నామెట్రీ రేషియో 6 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 6 కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకుంటే ఇవాల్టి కాన్సెప్ట్ క్లాస్ 2 కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. అంటే వేరియేషన్ ఆఫ్ ద 6 రేషియోస్ అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. అవి వాటి యొక్క ఐడెంటిటీస్ అనేది చాలా ముఖ్యం. ఐడెంటిటీస్ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 3 కాన్సెప్ట్స్ మనం క్లియర్ చేసుకుంటే ఈ రోజు క్లాస్ క్లియర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్నామెట్రీలోని ఆ 6 రేషియోస్ ఎలా బయటపడతాయి అనేది ఒకసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా మేము మీకు అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ టు ద కాన్సెప్ట్. ఐఎమ్ టేకింగ్ వన్ రైట్ యాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పేరు క్యాపిటల్ ఏబిసి అనుకుందాం. క్యాపిటల్ ఏబిసి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిలో ఒక స్పెషాలిటీ ఉంది. క్యాపిటల్ బి దగ్గర 90 డిగ్రీస్ ఉంది. క్యాపిటల్ బి దగ్గర 90 డిగ్రీస్. మిగిలిన క్యాపిటల్ ఏ క్యాపిటల్ సి దగ్గర 90 కంటే తక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒకనొక యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీ మాత్రమే ఉంటుంది. మిగిలిన రెండు యాంగిల్స్ కూడా అక్యూట్ యాంగిల్స్ అయి ఉంటాయి. అక్యూట్ యాంగిల్ అంటే లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం మనం. వన్ ఆఫ్ ది యాంగిల్ ఈస్ బిలో 90 డిగ్రీస్, దట్ యాంగిల్ ఈస్ కాల్డ్ అక్యూట్ యాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో రెండు రైట్ యాంగిల్స్ ఉండవా అంటే మొత్తానికి 3 యాంగిల్స్ సమ్ వచ్చేసి 180 డిగ్రీస్ ఉండాలి. 3 యాంగిల్ కలిస్తేనే 180 ఉండాలి. అందులో 2 యాంగిల్స్ 90 ఉన్నప్పుడు మిగిలిన 3 యాంగిల్ మినిమం 1 డిగ్రీ అన్నా ఉండాలి. కాబట్టి ఇక్కడ 2 యాంగిల్సే 90 90 180 ఇస్తే 3 యాంగిల్ గురించి ప్రస్తావించడం సాధ్యం కాదు. కాబట్టి వన్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ 90 డిగ్రీ, రిమైనింగ్ 2 యాంగిల్స్ ఈచ్ అండ్ యాంగిల్ ఈజ్ బిలో 90 డిగ్రీస్. అంటే ఒక త్రిభుజంలోని 3 కోణాలు ఉన్నప్పుడు ఆ 3 కోణాల్లో ఒకనొక కోణం 90 డిగ్రీలు అయినప్పుడు మిగిలిన 2 కోణాల్లో ప్రతి కోణం 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇలాంటి చిన్న కోణాన్ని మనం లఘు కోణం లేకుంటే అల్ప కోణం అని అంటాం. అధిక కోణం అంటే 90 కంటే ఎక్కువ, అల్ప కోణం అంటే 90 కంటే తక్కువ. అక్యూట్ అండ్ ఆబ్ట్యూజ్ యాంగిల్స్ గా నిర్వచిస్తాం వాటిని. ఎస్, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు వచ్చేసి బోర్డు పైన మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పేరు వచ్చేసి క్యాపిటల్ ఏబిసి. క్యాపిటల్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో బి దగ్గర మాత్రం 90 డిగ్రీస్ ఉంది కాబట్టి రైట్ యాంగిల్ అంటే క్యాపిటల్ బి అంటాం. ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ క్యాపిటల్ ఏబిసి అండ్ రైట్ యాంగిల్ అంటే క్యాపిటల్ బి. దట్స్ ఇట్. రిమైనింగ్ 2 angles are acute angles. Those are capital A angle, angle B. Okay. Now I represented theta. ఒక టీటా నేను ఎక్కడ యూజ్ చేస్తున్నా అంటే సి దగ్గర యూజ్ చేస్తున్నా. ఈ టీటా ఖచ్చితంగా అక్యూట్ యాంగిల్ అవుతుందమ్మా. అక్యూట్ అంటే 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ. అప్పుడు క్యాపిటల్ ఏ దగ్గర ఉన్న యాంగిల్ ఎలా అవుతుంది అంటే 90 మైనస్ టీటా అవుతుంది. ఇది చాలా చిన్న విషయం. ఇక్కడ చూడండి, ఈ రెండు యాంగిల్స్ సమ్ 90. ఎవరెవరు? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని అందరికీ తెలుసు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అని అందరికి తెలుసు. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు నేను టీటా అని తీసుకుంటున్నా. యాంగిల్ సి ఎంత? టీటా. ఫ్రమ్ ద ఫిగర్ లో నుంచి యాంగిల్ సి అనేది 90 డిగ్రీస్. అయితే యాంగిల్ ఏ ఎంత అవుతుంది అని మన క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్ గా దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, సింప్లిఫై చేయాలి. ఎలా? ఈ టీటా అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, నీకు కావాల్సింది యాంగిల్ ఏ కాబట్టి యాంగిల్ ఏని లెఫ్ట్ సైడ్ ని పెట్టుకొని రిమైనింగ్ టర్మ్ ని అటు పంపు. ఏదైనా టర్మ్స్ లెఫ్ట్ నుంచి రైట్ కానీ రైట్ నుంచి లెఫ్ట్ కానీ వచ్చినప్పుడు వాటి యొక్క గుర్తులు మారుతాయి. Which number having the sign is positive, that number should be is negative from left to right or right to left. Now theta having the positive కాబట్టి అటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ టీటా. ఇది అందరికీ అర్థమైన విషయమే, కానీ చిన్న కాన్సెప్టే, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి ఒకసారి, సి దగ్గర టీటా అయితే యాంగిల్ ఏ దగ్గర 90 మైనస్ టీటా. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, సింపుల్ కాన్సెప్ట్. 3 యాంగిల్ సమ్ 180 అని అందరు తెలుసు. ఇంకో విషయం ఏమి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. ఇది మనము 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ లో నేర్చుకున్న కాన్సెప్ట్. ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని సింపుల్ గా చెప్పుకుంటాం. వన్ ఆఫ్ ది ట్రయాంగిల్, యూ కెన్ టేక్ వన్ ఆఫ్ ది ట్రయాంగిల్, సమ్ ఆఫ్ 3 angles always 180 degrees.
180 కంటే తక్కువ కాదు, 180 కంటే ఎక్కువ కాదు, ఎగ్జాక్ట్లీ 180 ఉంటుంది. 180 కంటే ఎక్కువ అయినా 180 కంటే తక్కువ అయినా అది అసలు ట్రయాంగిలే కాదు. ఓకే, నౌ ఇప్పుడు చర్చించవలసిన విషయం ఏమంటే, ఎక్కడైతే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో టీటా ఉంటుందో ఆ టీటాని బేస్ చేసుకొని మనకి రెండు సైడ్స్ పేర్లు వచ్చేస్తాయి. ఆ పేర్లు వచ్చేసి చూడండి, టీటాకి ఎదురుగా ఉన్న భుజం, టీటాకి ఎదురుగా ఉన్న భుజం దాన్ని ఏమంటామంటే ఆపోజిట్ సైడ్ అంటాం. ఎదురుగా భుజం, ఎదురుగా భుజం, ఆపోజిట్ సైడ్, అంతే. టీటాకి ఎదురుగా ఉంది, ఆపోజిట్ ఉంది. భుజం అంటే సైడ్, అంటే ఏం పేరు అది? ఈ యాంగిల్ సి కి ఆపోజిట్ ఏబి. చూడండి అమ్మా, సింపుల్ గా ట్రయాంగిల్ ఏబిసి పేరు ఉంది, ట్రయాంగిల్ ఏబిసి. ఈ సి అనే దగ్గర యాంగిల్ ఉంది కాబట్టి సిని మూసేయి. సి మూసిన తర్వాత మీకు వచ్చేటటువంటి సైడ్ పేరు రిమైనింగ్ 2 లెటర్స్ ఏముందో అదే సికి ఎదురుగా ఉండేది. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ఏబిసిలో సి మూసేస్తున్నా. సి మూసేస్తే మీకు కంటికి కనిపించేది రెండు లెటర్లు ఏ బి, అంతే. యాంగిల్ సి కి ఎదురుగా ఉండేది ఏబి. ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి ఈజ్ కాల్డ్ ఆపోజిట్ సైడ్. యాంగిల్ సి కి ఎదురుగా ఉండేది ఇప్పుడు ఏమవుతుంది? ఏబి అవుతుంది. దాని పేరు వచ్చేసి ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ షార్ట్ కట్ లో ఓపీపీ అని రాసినాం, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. నెక్స్ట్ అమ్మా, ఇక్కడ చూడండి, ఈ టీటాకి ఆపోజిట్ సైడ్ అయిపోయింది. మిగిలిన రెండు సైడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ మాత్రమే దీనిపైన ఆధారపడుతుంది. ఇంకా మిగిలిన ఒక సైడ్ రైట్ యాంగిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ బీసీ గురించి మాట్లాడదాం. ఈ టీటా అనేది ఈ బీసీ అనే దానికి అడ్జసెంట్, ఆనుకొని ఉంది. అడ్జసెంట్ అంటే ఆనుకొని ఉండడం. సార్ మళ్ళీ ఈ బీసీకి ఆనుకొని కాకుండా ఈ ఏసీ కూడా ఆనుకొని ఉంది కదా. ఈ టీటా అనేది ఇక్కడ ఆనింది, ఇక్కడ ఆనింది. కాబట్టి ఈ బీసీ అనే సైడ్ టీటాకి ఇది ఆనుకోవడం వల్ల ఆసన్న భుజం అంటాం. ఆసన్న భుజం, దీనికి ఇంగ్లీష్ లో అడ్జసెంట్ సైడ్ అంటాం. అడ్జసెంట్ సైడ్. ఓకే, అడ్జసెంట్ సైడ్. మరి ఇది అడ్జసెంట్ సైడ్ కాదా ఏసీ అంటే? ఏసీ అనేది అడ్జసెంట్ సైడ్ కాదు. ఎందుకు తెలుసా? ఇక్కడ ఈ ఏసీ అనేది దానికి ఎదురుగా ఉన్న యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్. ఎప్పుడైతే ఒక రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ పేరు ఆపోజిట్ అడ్జసెంట్ కావునైనా. ఎందుకు తెలుసా? దానికి సపరేట్ గా ఒక పేరు ఉంది. రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ పేరు హైపోటెన్యూస్, తెలుగులో కర్ణం అంటాం. కర్ణం, ఓకేనా. దీని పేరు వచ్చేసి హైపోటెన్యూస్. చూడండి, 4 వర్డ్స్ ఉన్నాయి, చిన్న లెటర్స్. హైపోటెన్యూస్, హైపోటెన్యూస్, అవన్నీ కలిపితే హైపోటెన్యూస్, తెలుగులో కర్ణం అంటాం. కర్ణం యొక్క చిన్న కాన్సెప్ట్. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నదే కర్ణం. ఓకే, ఆపోజిట్ యాంగిల్ ఆఫ్ ఏ సైడ్ 90 డిగ్రీస్ ఈస్ కాల్డ్ హైపోటెన్యూస్. 90 డిగ్రీస్ ఎక్కడ ఉందమ్మా? బి దగ్గర ఉంది. బికి ఎదురుగా ఎవరున్నారు? ఏసీ ఉంది. చూడండి, ఇంతకుముందే చెప్పినాం, బి మూసేస్తే రిమైనింగ్ లెటర్స్ ఏసీ, అదే ఆపోజిట్. ఏకి ఆపోజిట్ ఎవరున్నారు? ఏ మూసేస్తే తెలిసిపోతుంది, బీసీ. ఏకి ఆపోజిట్ సైడ్ బీసీ, బికి ఆపోజిట్ సైడ్ ఏసీ, సికి ఆపోజిట్ సైడ్ ఏబి, అంతే. క్లియర్? నౌ కమ్ టు ద పాయింట్. ఇక్కడ చూడండి, టీటా అనేది సి దగ్గర ఉంటే ఏబి అనేది ఆపోజిట్, బిసి అనేది అడ్జసెంట్ గా మారింది. ఒకవేళ టీటా అనేది క్యాపిటల్ ఏ దగ్గర ఉంటే పరిస్థితి చేంజ్ అవుతుంది. చూడండి, క్యాపిటల్ ఏ దగ్గర టీటా ఉందనుకో, అది నెక్స్ట్ డయాగ్రామ్ వేస్తున్నా, విద్యార్థులు గమనించాలి. క్యాపిటల్ ఏబిసి, బి దగ్గర 90 డిగ్రీస్ ఏ ఉంది. సి దగ్గర ఉన్న టీటా తీసేసి ఏ దగ్గర పెట్టేసినాం. ఓకేనా. ఎప్పుడు సి దగ్గరే ఉండాలా అనే ఉద్దేశంతో సి దగ్గర ఉన్న టీటాని ఏ దగ్గర పెట్టినాం. ఇప్పుడు టీటా అనేది సి దగ్గర కాస్త ఉండేది ఏ దగ్గర రావడం వల్ల ఆపోజిట్ అడ్జసెంట్ మారుతాయి. చూడండి, ఇప్పుడు టీటా ఇక్కడ ఉన్నట్లయితే దీనికి ఆపోజిట్ ఎవరు? టీటాకి ఎదురుగా చెప్పండి, క్యాపిటల్ ఏకి ఎదురుగా ఎవరున్నారు? బీసీ. చూడండి, ఏకి ఆపోజిట్ బీసీ, ఇది ఆపోజిట్ అవుతుంది, ఆపోజిట్ సైడ్. మరి ఇదేమవుతుంది? ఏబి ఈ టీటాకి ఆనుకొని ఉంది, అడ్జసెంట్, ఆనుకొని ఉండడం, అడ్జసెంట్ సైడ్, వెరీ ఇంపార్టెంట్. నౌ క్యాపిటల్ బి దగ్గర ఉన్న 90 డిగ్రీస్ క్యాపిటల్ బి దగ్గరనే ఉంది, ఎలాంటి మార్పు రాదు. 1 లో మార్పు లేదు, ఆన్సర్ లో మార్పు ఉండదు. బిఎస్సి ఈస్ కాల్డ్, మళ్ళీ సేమ్ లెటర్స్, హైపోటెన్యూస్, సింపుల్ వర్డ్స్. ఈ 3 కాన్సెప్ట్స్ మన నోటిలో తిరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మన ప్రొనౌన్సియేషన్ పర్టికులర్ గా
దానిపైన ఫోకస్ అవుతుందో అది మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. అది ఫార్ములా చెప్పేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. కొంతమంది ఫార్ములా చూస్తారు కానీ ఒక్కసారి కూడా పలకరు. ఆ పలకపోవడం వల్ల ఓరల్ గా చెప్పడం అంటే చెప్పలేరు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, ఓరల్ గా నేర్చుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫార్ములాని గట్టిగా అరుస్తామో ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయితే మీ ఎగ్జామ్ లో ఈజీగా మూవ్ అవుతుంది ఇన్ హ్యాండ్. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వేసిన, వాటికి పేర్లు ఏబిసి ఏబిసి. మళ్ళీ ఏం తేడా అంటే టీటా అనేది ఒకప్పుడు సి దగ్గర కూర్చుంటే ఇంకో దగ్గర ఏ అప్పుడు కూర్చునింది. కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మారుతూ పోతాయి. ఈ ఎప్పుడైతే మారుతాయి అనే అంశం మనం అబ్జర్వ్ చేసినట్లయితే టీటా పైన డిపెండ్ అయి ఉంటది అని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటా ఎక్కడుందో చూసుకోవాలి. ఆ టీటాని బేస్ చేసుకొని ఎదుటి భుజం ఆసన భుజం, అపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ డిక్లేర్ అవుతాయి. ఇంకొక సైడ్ ఉంది హైపోటెన్యూస్. ఆ హైపోటెన్యూస్ అనేది ఖచ్చితంగా 90 degrees పైన ఆధారపడుతుంది కానీ టీటా పైన ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడదు. అది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రీ రేషియోలకి ఎంటర్ అవుతున్నాం, బాగా వినాలి. ఇప్పుడు చూడండి, ట్రిగ్నామెట్రీ రేషియోస్ వచ్చేసి చూడండి, సైన్ టీటా మొట్టమొదటిది ట్రిగ్నామెట్రీ రేషియో వచ్చేసి సైన్ టీటా. మిగిలిన 5 ఒకసారి చూద్దాం. వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్ చూడండి. సైన్ టీటా అయిపోయిందమ్మా. కాస్ టీటా, ఓన్లీ ప్రొనౌన్సియేషన్ గురించే మాట్లాడుతున్నా. ఏమన్నా ఇది ఇంత ముందు కాస్ టీటా, సిఓఎస్ కాస్ టీటా. మూడవది టాన్ టీటా, టిఎన్ టాన్ టీటా. అదేవిధంగా నాలుగవది కాట్ టీటా. అన్ని ఒకటేలా అనిపిస్తున్నాయి చూడండి. సైన్, ఫస్ట్ది సైన్, ఎస్ఐఎన్ సైన్ టీటా, సిఓఎస్ కాస్ టీటా. మూడవది టాన్, నాట్ టన్, టిఏఎన్ టాన్ టీటా. నాలుగవది కాట్, సిఓటి కాట్ టీటా. 4 అయిపోయినాయి. ఇప్పుడు 5 చూద్దాం, 6 చూద్దాం. 5 వచ్చేసి చాలా మంది సెక్ టీటా అంటారు. దాని ప్రొనౌన్సియేషన్ సెక్ టీటా కాదు, సీకెంట్. సార్ సీకెంట్ లేదు కదా సార్ అంటే అలా పలకాలి అంతేది. సీకెంట్ టీటా, ఎస్సిసి సెక్ అంటారు చాలా మంది, సీకెంట్ టీటా అనాలి. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ పలకాలి, సీకెంట్ టీటా. ఆ తర్వాత చివరిది కోసీకెంట్. ఫిఫ్త్ది సిక్స్త్ది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి సీకెంట్, సిక్స్త్ వన్ వచ్చేసి కోసికెంట్. 5th 6th చాలా దగ్గర సంబంధం ఉంది, సీకెంట్ కోసీకెంట్ ఆరోది. ఓకేనా? ఈ 6 ఫార్ములాస్ లైన్ ఆర్డర్ లో జ్ఞప్తి తెచ్చుకుంటూ ఉండాలి. ఒకసారి 1 to 6 వెళ్ళి 6 to 1 వెళ్దాం. మళ్ళీ ఒకసారి సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ టీటా, కోసెకెంట్ టీటా. అన్ని ఒకేలా అనిపిస్తుంటాయి కానీ ప్రొనౌన్సియేషన్ వెరీ ఇంపార్టెంట్, బాగా అబ్జర్వ్ చేయండి. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ టీటా, కోసెకెంట్ టీటా. రివర్స్ ఆర్డర్ లో వెళ్దాం. కోసెకెంట్ టీటా, సీకెంట్ టీటా, కాట్ టీటా, టాన్ టీటా, కాస్ టీటా, సైన్ టీటా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి స్టార్టింగ్ సేమ్ వర్షన్ లో రావాలి, ఫాస్ట్ గా రావాలి. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ టీటా, కోసెకెంట్ టీటా, కోసెకెంట్ టీటా, సీకెంట్ టీటా, కాట్ టీటా, టాన్ టీటా, కాస్ టీటా, సైన్ టీటా. దట్స్ ఇట్. ఈ 6 ఫార్ములాస్ యొక్క డెఫినేషన్స్ డెఫినేషన్స్ అంటూ ఏముండవు. సింపుల్ గా ఫ్రాక్షన్ లోని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫ్రాక్షన్ అంటే తెలుసు కదా, పైన నంబర్ కిందో నంబర్ రాయడం ఫ్రాక్షన్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటాం కదా, ఆ న్యూమరేటర్ డినామినేటర్ లో ఏమేమి టర్మ్స్ ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేసి కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే మనకి ఈ టాపిక్ అనేది అన్ని టాపిక్ల కంటే చాలా ఈజీగా మారిపోతుంది. ఫస్ట్ మీరు ప్రొనౌన్సియేషన్ చేయడం నేర్చుకోండి. సైన్ టీటా నుంచి కోసెకెంట్. ఈ 6 ఫార్ములాస్ వస్తే ట్రిగ్నామెట్రీ మొత్తం ఏలొచ్చు, అంతా కలిపి కొట్టి మొత్తం అంత సముద్రంలో దొంగినట్లే. కాబట్టి ఇక్కడ చూడండి, సైన్ టీటా నుంచి కోసెకెంట్ టీటా యొక్క ఫార్ములాలు ఏమి, ఆ ఫార్ములాలు ఎలా ఉంటాయి ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. వీటికి అన్నింటికి ఈక్వల్ పెడుతున్నాను చూడండి. ప్రతి ఫార్ములా రేషియోలో ఉంటది అన్న. రేషియో అంటే ఏం లేదు నాన్న, ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే తెలుసు కదా, న్యూమరేటర్ బై డినామినేటర్, పైనో నంబర్ కిందో నంబర్ రాయడమే ఫ్రాక్షన్, భిన్నాలు అంటాం. ఓకే, మరి సైన్ థీటా అని ఏం రాస్తాం ఇక్కడ చూడండి. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మనం చెప్పుకున్నాం కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో కొన్ని వర్డ్స్ ని ఒక సింపుల్ గా లెటర్ తోటి డినోట్ చేస్తా. ఆ లెటర్స్ ఏమో ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే మీకు ఆపోజిట్ సైడ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఓ లెటర్ తోటి డినోట్ చేయండి అంతే. అంత రాయదు, వేస్ట్ ఆఫ్ టైం. ఓకే,
ఇంకోసారి ఎప్పుడైనా సరే మీకు అడ్జసెంట్ సైడ్ గురించి మాట్లాడాలనుకోండి, సింపుల్ గా ఏ అని మాట్లాడండి చాలు, అంతే. ఓ ఫర్ ఆపోజిట్ సైడ్, ఏ ఫర్ అడ్జసెంట్ సైడ్. లాస్ట్ మనమా అందరికీ తెలిసిన ఫార్ములా, తెలిసిన వర్డ్ ఇది, హైపోటెన్యూస్. దీన్ని సింపుల్ హెచ్ తో డినోట్ చేయండి. ఇక్కడ కొత్తగా ఏం చెప్పట్లేదు, ఫస్ట్ లెటర్ లో ఉన్నాయి తీసుకొని అక్కడ పెట్టేసినాం అంతే. ఓ అంటే ఆపోజిట్, ఏ అంటే అడ్జసెంట్, హెచ్ అంటే హైపోటెన్యూస్. ఏ అంటే అడ్జసెంట్, హెచ్ అంటే హైపోటెన్యూస్, ఓ అంటే ఆపోజిట్ సైడ్. ఈ 3 లెటర్స్ తీసుకొని రెండేసి లెటర్స్ తీసుకొని ఫ్రాక్షన్ లో సెట్ చేయడమే ట్రిగనామెట్రీ రేషియోస్, అంతకు మించి ఏం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ట్రిగనామెట్రీ రేషియోస్ అంటే ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 తీసుకొని 2 వేసి నంబర్లు తీసుకోవాలి, 2 వేసి లెటర్స్ తీసుకొని పైన ఒకటి కింద ఒకటి, అవన్నీ రాస్తూ వెళ్తే అలాంటివి 6 రేషియోస్ వస్తాయి. 6 రకాలైన రేషియోలు మనం తయారు చేయొచ్చు 3 రకాలైనటువంటి లెటర్స్ తీసుకొని. ఎగ్జాంపుల్ చేద్దాం. ఓ పైన ఏ కింద, ఓ బై ఏ. ఓ పైన ఏ కింద అన్న, ఓ బై ఏ ఒక ఫ్రాక్షనే కదా, అలా అలా 6 రాయొచ్చు. ఫస్ట్ చెప్పిన చూడండి, ఓ బై ఏ. ఇంకోటి ఇలా ఓ బై ఏ రాసినప్పుడు ఏ బై ఓ కూడా రాయొచ్చు కదా ఉల్టా, ఏ బై ఓ 2 అయిపోయినాయి. ఓ బై ఏ, ఏ బై ఓ 2 అయిపోయినాయి. నెక్స్ట్ ఏ బై హెచ్, హెచ్ బై ఏ 4 అయిపోయినాయి. ఓ బై ఏ, ఏ బై ఓ, ఏ బై హెచ్, హెచ్ బై ఏ 4 అయిపోయినాయి. లాస్ట్ అది ఓ బై హెచ్, హెచ్ బై ఓ, ఓ బై హెచ్, హెచ్ బై ఓ. ఇవే 6 కాన్సెప్ట్స్. ఈ 6 కాన్సెప్ట్స్ ని ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటే మనకి 6 ఫార్ములాలు వచ్చినట్లే. ట్రిగనామెట్రీ మొత్తం చుట్టుముట్టు రావచ్చు. ఓకేనా, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఒకసారి దీని గురించి డిస్కషన్ చేద్దాం. సైన్ టీటా అంటే చూడండి నాన్న, ఓ బై హెచ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓ బై హెచ్, ఓ బై హెచ్ అంటే మీకు తెలుసు ఇప్పుడు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ 6 రేషియోస్ ఉన్నాయి కదా, ఆ 6 రేషియోస్ లో సగానికి సగం 3 రేషియోస్ ఎలా ఉంటాయంటే ఉల్టా పల్టా ఉంటాయి. ఉల్టా పల్టా అంటే దీన్ని రెసిప్రోకల్స్ అంటాం. ఎలా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. యాపిల్ బై బనానా ఉంది, యాపిల్ కింద బనానా ఉంది. దీన్ని రెసిప్రోకల్ గా రాయంటే బనానా పైన కూర్చోబెట్టి యాపిల్ ని కింద కూర్చోబెడితే అయిపోతుంది, బనానా బై యాపిల్. రెసిప్రోకల్ ఆఫ్ యాపిల్ బై బనానా అంటే బనానా బై యాపిల్. ఫర్ ఎగ్జాంపుల్ రెసిప్రోకల్ ఆఫ్ బనానా బై యాపిల్ అంటే యాపిల్ బై బనానా అనాలి. ఓకేనా, ఏ బై బి, బి బై ఏ. మీకు అర్థం కాదు కాబట్టి ఏని యాపిల్ అనుకున్నా, బిని బాల్ అనుకున్నా, లేకపోతే బనానా మీ ఇష్టం ఉన్నది అనుకోండి. యాపిల్ బై బనానా రెసిప్రోకల్. వర్డ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, వ్యుత్క్రమం అంటాం తెలుగులో. అంటే ఉల్టా రాయాలి, తిప్పి రాయాలి, కిందిది పైన చేయాలి, పైనది కింది చేయాలి. సింపుల్ గా శీర్షాసనం అంటాం. కాలు పైన తలకాయ కింద, దాన్ని శీర్షాసనం అంటాం. మనిషిని ఉల్టా తిప్పడం. ఇప్పుడు మ్యాథ్స్ లో యాపిల్ బై బనానా ఉంది, ఉల్టా తిప్పితే బనానా బై యాపిల్ అంటాం. ఈ కాన్సెప్ట్ ని రెసిప్రోకల్ ఆఫ్ ది ఫ్రాక్షన్ అంటాం. ఇప్పుడు చెప్పండి, మనకి ఇక్కడ 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఓ బై ఏ, ఏ బై ఓ. చూడండి, ఓ బై ఏ, ఏ బై ఓ ఉల్టా అంటున్నాం. అదే విధంగా ఓ బై హెచ్, హెచ్ బై ఓ. ఓ బై హెచ్ అంటున్నాం, ఉల్టా తిప్పితే హెచ్ బై ఓ. ఇంకో ఫార్ములా బై 3 గెట్ 3 ఫ్రీ. ఇక్కడ 3 ఫార్ములాలు నేర్చుకొని 3 ఫార్ములాలు ఫ్రీ. కాబట్టి బాగా వినాలి, వినడం వల్ల 50% వస్తుంది, ప్రాక్టీస్ చేయడం వల్ల 50% వస్తుంది. మొత్తానికి మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఇంతే, చదువు అనేది ఇంతే, సింపుల్ కహాని. ఒకవేళ మీరు 50% అది వినకపోతే 50% ప్రాక్టీస్ చేయడానికి పోతారు, ఏం రాదు అది, ఎందుకంటే అర్థం లేని చదువు అది. ఒకవేళ 50% విన్నావు, ఎగ్జామ్ పోయి రాయడానికి పోతావు, రాదు, ఎందుకంటే ప్రాక్టీస్ లేదు, అది ఫెయిల్. కాబట్టి 2 కాన్సెప్ట్స్ కలిపి చేస్తే 100% రిజల్ట్ వస్తుంది, లేదంటే ఫెయిల్యూర్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ వినాలమ్మా మళ్ళీ ఒకసారి. మనకి 6 రేషియోస్ ఉన్నాయి. మొట్టమొదటి రేషియో ఓ బై హెచ్, ఆపోజిట్ హైపోటెన్యూస్. అది పక్కన పెట్టు, పూర్తి పేరు పక్కన పెట్టండి, జస్ట్ ఓ బై హెచ్ గుర్తుపెట్టుకోండి. ఓ బై హెచ్ అది ఫార్ములా వచ్చేసి సైన్ టీటాకే, వేరే దానికి ఇవ్వరాదు. సైన్ టీటా అని వచ్చినప్పుడు ఓ బై హెచ్ రావాలి, ఓ బై హెచ్ అన్నప్పుడు సైన్ టీటానే రావాలి. ఓకేనా,
సైన్ థీటా ఓ బై హెచ్ సైన్ థీటా. ఇప్పుడు చూడండి మిగిలిన ఐదింట్లో ఒకానొక ఫార్ములా దీనికి ఉల్టా ఉండదా? ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఏముంటది? మనం ఓ బై హెచ్ అన్నాం కాబట్టి హెచ్ బై ఓ ఉంటది కదా. ఆ హెచ్ బై ఓ ఎక్కడ ఉంటది ఒకసారి చూద్దామా? చలో స్టార్ట్ చేద్దాం. బాగా వినాలి మరి. ఇది ఓ బై హెచ్ కదా, ఇది ఏమో హెచ్ బై ఓ. చూడండి దాని యొక్క ఉల్టా ఏడపడింది. ఫస్ట్ ఫార్ములాకి ఉల్టా సిక్స్త్ ఫార్ములాలో పడింది. ఆ 1 to 6 ఫార్ములాస్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా, కొసెకెంట్ థీటా, పట్ట చెప్పాలి. సైన్ కాస్, టాన్ కాస్, సీకెంట్ కొసెకెంట్, కొసెకెంట్ సీకెంట్, కాట్ టాన్, కాస్ సెక్ సైన్, ఈ విధంగా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సైన్ కి కొసెకెంట్ కి ఒక రిలేషన్ వచ్చింది, ఒక సంబంధం ఉంది. ఇప్పుడు ఎలాంటి సంబంధం చూడండి, వాడు ఏమైనానని వీడేమో ఉల్టా అంటాడు, వాడేం తక్కువ తిన్నాడా, వీడేమైనానని వాడు కూడా ఉల్టా అంటాడు. చూడండి ఒకసారి, ఓ బై హెచ్ వాడు అంటే వీడేమొస్తున్నాడు, ఓ బై హెచ్ అంటలేడు, హెచ్ బై ఓ అంటున్నాడు. మళ్ళీ వీడు హెచ్ బై ఓ అంటే వాడు ఊకే ఉంటున్నాడా, ఓ బై హెచ్ అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఓ బై హెచ్ అంటే సైన్ థీటా, హెచ్ బై ఓ అంటే కొసెకెంట్ థీటా, అంతే. ఇప్పుడు రెండో ఫార్ములా వెళ్దామా? రెండో ఫార్ములా సార్ రెండు రాసిన సార్ అంటే బై 1 get 1 ఫ్రీ ఫార్ములా అది. ఇంకోటి బై 1 get 1 ఫ్రీ, ఇంకోటి బై 1 get 1 ఫ్రీ, బై 3 get 3 ఫ్రీ. ఓకే, సెకండ్ ఫార్ములా చూద్దాం. కాస్ థీటా గురించి మాట్లాడదాం. కాస్ థీటా అంటే సింపుల్ గా ఏ బై హెచ్. బాగుంది కదా సార్, ఇది పైన ఓ బై హెచ్ అంటే కింద ఏ బై హెచ్ అంటే బాగుంది. ఇది ఓ బై హెచ్ కింద ఏ బై హెచ్, సైన్ థీటా ఓ బై హెచ్, కాస్ థీటా ఏ బై హెచ్. చూడండి చాలా ఈజీ ఉంది కదా. ఓ బై హెచ్ అంటే సైన్ థీటా, ఏ బై హెచ్ అంటే కాస్ థీటా. బాగానే ఉంది సార్. మళ్ళీ ఓ బై హెచ్ అంటే హెచ్ బై ఓ కొసెకెంట్ థీటా పెడతాయి కదా. మళ్ళీ ఏ బై హెచ్ కి హెచ్ బై ఏ ఎక్కడ పెడతావు, అది వెరీ ఇంపార్టెంట్. చూడండి మన ఏ బై హెచ్ కి దీనికి రెసిప్రోకల్ చెప్తున్నా. రెసిప్రోకల్ అంటే తిప్పాలా, తిప్పితే ఏమైతుంది, హెచ్ పైన కూర్చున్నాడు, ఏ కింద కూర్చున్నాడు. ఆ హెచ్ బై ఏ ఆడ కూర్చోబెట్టాలి, అదే ఇంపార్టెంట్. అది చూడండి ఒకసారి, పైన సెకండ్ ప్లేస్ లో ఉన్న పర్సన్ కింద నుంచి సెకండ్ పర్సన్ దగ్గర కూర్చోబెడుతున్నా. అంటే ఇప్పుడు ఏం రాయాలి నేను, ఏ బై హెచ్ కాస్త హెచ్ బై ఏ రాయాలి. ఇది ఇంపార్టెంట్. ఇంత మెల్లగా ఎందుకు చెప్తున్నా అంటే అర్థం కావాలి, ఇక్కడే రావాలి చదువు అనేది, మొత్తం ఇక్కడ రావాలి. ఓకేనా, చదువు మొత్తం ఇక్కడ రావాలి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేస్తే మైండ్ ఫిక్స్ అవ్వాలి, పేపర్ మొత్తం నింపాలి. అది కాన్సెప్ట్. ఓకే, 4 విషయాలు అయిపోయినాయమ్మా. సైన్ థీటా ఓ బై హెచ్, హెచ్ బై ఓ సార్ కొసెకెంట్ థీటామా, కాస్ థీటా అది సైన్ థీటా ఓ బై హెచ్ కాబట్టి ఇది ఏ బై హెచ్, అది ఓ బై హెచ్, ఇది ఏ బై హెచ్. ఏ బై హెచ్ కి ఉల్టా హెచ్ బై ఓ, హెచ్ బై ఏ. ఆ హెచ్ బై ఎక్కడ ఉంటుంది, సీకెంట్ థీటా. ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్. ఫార్ములా గుర్తు రావాలి. మిగిలిన రెండు ఫార్ములాలు చూడండి. ప్రతిసారి హెచ్ 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 మొత్తుకుంటా పోతున్నాడు వాడు. ఈసారి హెచ్ వద్దు, మిగిలినవి తీసుకుందాం. ఎవరెవరు హెచ్ లేకుండా ఉంటే మిగిలిన రెండు ఓ అండ్ ఏ. ఆ ఓ అండ్ ఏ గురించి మాట్లాడదాం. ఓ ఎక్కడ రాయాలి, ఏ ఎక్కడ రాయాలి. ఓ పైన, ఏ కింద, అదే టాన్ థీటా. బాగా వినాలి. టాన్ థీటా అంటే ఓ బై ఏ. ఎప్పుడైనా ఓ బై ఏ కనిపిస్తే మనం టాన్ థీటా రాసుకోవచ్చు ప్రశాంతంగా కన్ను మూసుకొని. ఓ బై ఏ టాన్ థీటా ఓ బై ఏ. తిప్పుదామా, తిప్పితే ఎక్కడ రాయాలో మీకు తెలుసు, ఎందుకంటే ఒకటి ఉంది కాబట్టి. చూడండి దీనికి రెసిప్రోకల్, ఇది ఉల్టా రాయాలి. దేన్ని ఉల్టా రాయాలనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఆ దేన్ని ఉల్టా రాయాలనేది ఫస్ట్ ఆ ఫార్ములా నువ్వు నేర్చుకుంటేనే కదా ఉల్టా రాసేది. ఆ ఫార్ములాలు రాకపోతే ఈ ఫార్ములా వస్తాయి. బై 3 get 3 ఫ్రీ అంటాం కాబట్టి ఫస్ట్ నువ్వు 3 అయితే కొనాలి కదా. అవి కొనకపోతే 3 ఫ్రీ ఇస్తాడా. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ 3 బాగా నేర్చుకోండి. చాలా ఈజీ ఫార్ములా. చూడండి లైన్ గా మళ్ళీ ఒకసారి చూద్దాం. సైన్ కాస్, టాన్ కాస్, సీకెంట్ కొసెకెంట్. ఎంజాయ్ గా చేస్తూ, ఎంజాయ్ గా వింటూ, ఎంజాయ్ గా ప్రాక్టీస్ చేయండి. ఊకే అరుచుకుంటూ వెళ్ళండి, ప్రాక్టీస్ అవుతుంది అది. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా, కొసెకెంట్ థీటా. ఉల్టా కొసెకెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా, టాన్ థీటా, కాస్ థీటా, సైన్ థీటా. సైన్ థీటా ఓ బై హెచ్, హెచ్ బై ఓ కొసెకెంట్ థీటా, కొసెకెంట్ థీటా హెచ్ బై ఓ, సైన్ థీటా ఓ బై హెచ్. అంతే, చాలా ఈజీ. నెక్స్ట్ సెకండ్ వన్, కాస్ థీటా ఏ బై హెచ్, ఉల్టా హెచ్ బై ఏ సీకెంట్ థీటా, సీకెంట్ థీటా హెచ్ బై ఏ, కాస్ థీటా ఓ బై హెచ్, సారీ ఏ బై హెచ్. నెక్స్ట్ టాన్ థీటా కాట్ థీటా చూద్దాం. టాన్ థీటా కాట్ థీటా ఈ మిడిల్ లో ఉన్నాయి కదా, హెచ్ అనేటోడు రాడు. టాన్ అండ్ కాట్ లో హెచ్ అనేది రాదు. జస్ట్ ఓ బై ఏ బై ఓ, ఓ బై ఏ టాన్ థీటా, కాట్ థీటా ఏ బై ఓ, కాట్ థీటా ఏ బై ఓ.
sin theta O by H, cos theta A by H, tan theta O by A, cot theta A by O, secant theta H by A, cosecant theta H by O. ఇవి మా ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉంటే మనం ఎంత ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేసుకోవచ్చు. దీని నుంచి మనకు అన్ని ఫార్ములాస్ తిరుగుతూ ఉంటాయి. దీని నుంచి బయలుదేరేటటువంటి ఐడెంటిటీస్ నెక్స్ట్ క్లాస్ లో నీట్ గా విత్ ప్రూఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. టేక్ కేర్. Please like, share, subscribe our channel. Thank you very much.